వచ్చేసినాం, మన స్ప్లెండర్ వచ్చేసింది అనమాట. సో దీని మీద చేయబోతున్నా. సో వాయిస్ ఖరాబ్ ఉన్నట్లయితే క్షమించండి గాయస్, ఎందుకంటే బాగా సర్ది అయిపోయింది. సో ఇదిగోండి, సగం టీఆర్ ఉంటుంది, సగం నెంబర్ ప్లేట్ ఉండేది అయితే మన బండికి, ఇంకెవ్వరు బండికి ఉండదు. ఇది దగ్గర దగ్గర 2009 మోడల్ అనమాట. ఇది 2009 మోడల్ నుండి అంటే దాని మరగట్ ఒకటి ఇరిగిపోయింది. ఇంతవరకు మార్చింది లేదా, ఏ స్పేర్ పార్ట్ మార్చింది లేదు దీంట్లో. సో ఇంజన్ 3 సార్లు చేయించాను అనమాట. 2 సార్లు ఆఫ్ ఇంజన్, ఇంకా ఫుల్ ఇంజన్ ఒకసారి చేయించాను అనమాట. సో టోటల్ 3 టైంలు అయిందనమాట. వర్షం పడితేనే ఇలా మెరుగుతుంది చూడండి గాయస్. వాష్ కూడా చేయించలేదు, వర్షం పడితే ఇలా మెరుగుతుంది అంటే అర్థం చేసుకోండి. స్ప్లెండర్ నేను అసలు వదులుకోవట్లేను, ఎందుకంటే స్ప్లెండర్ పత్లీ గల్లీ నడుస్తుంది. మళ్ళీ నాకు ఇది స్వీట్ మెమొరీ అనమాట. సో అందుకని మొదటిది యూట్యూబ్లో దీని గురించి చేశాను, దీంతో స్టార్ట్ అయింది ట్రావెల్. సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫటాఫట్. సో బ్లాగ్ చాలా అద్భుతం రాబోతుంది. సో డోంట్ స్కిప్ చేయకండి గాయస్, ప్లీజ్ స్కిప్ మాత్రం చేయకండి, చూస్తుండండి ఫుల్ వీడియోస్. ఇంకా ఇప్పుడు పోదాం స్ప్లెండర్ ప్లస్ మీద. సో తెలుగులో కూడా చేస్తున్నాం మీ అందరి కోసం. సో పదండి మళ్ళీ డ్రైవ్ మూవ్ చేద్దాం. సో వచ్చేసేయండి. సో గుడ్ మార్నింగ్ గాయస్, ఎలా ఉన్నారు? అందరికీ శుభోదయం. బండి రైడర్ పేరున అందరికీ నమస్కారం. సో మనకి మన ఆఫీస్ పేట నుండి నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. అంటే హైటెక్ సిటీ మెయిన్ బ్రాంచ్ పంపిస్తున్నాను. సో ఫైనల్గా మనం వెళ్ళాలిగా. ఈ వారం మొత్తం నాకు హైటెక్ సిటీలో పోస్ట్ మాన్ అయిపోయింది అనమాట. సో చాలా ఇబ్బంది అవుతుంది, పోయి రావాలంటే అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి హీరో ఫినిక్స్ షోరూమ్ నాకు ఇక్కడే ఉంది పక్కనే. ఇలా పోయానంటే ఏనే మనకు ఉండే, కానీ ఏం చేద్దాం, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వెళ్ళాలి. ఇప్పుడు దగ్గర నాకు 8:30 అయిపోయింది టైము. సో జల్దీ వెళ్ళాలి. దీంట్లో పెట్రోల్ కూడా వేయించాలి. స్టార్ట్ తల్లి స్టార్ట్ అయింది. సో ఫస్ట్ దీంట్లో పెట్రోల్ వేయించేసి ఫటాఫట్ వెళ్దాం. సో చూస్తుండండి, ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియో ఫుల్ వీడియో చూస్తూ ఉండండి. ఇంకా లైక్ చేయండి. తెలుగులో మోటో బ్లాగ్ చేద్దాం, తెలుగులో కూడా మీ అందరి కోసం తెలుగులో చేయడానికి సిద్ధంగా ఉన్నా నేను. ఒక దిక్కు హిందీ, ఒక దిక్కు తెలుగులో కూడా చేస్తున్నా. సో మోటో బ్లాగ్ కంటిన్యూ అవుతాం ఈ వారం మొత్తం. మళ్ళీ ఆఫ్ అయిపోయింది బండి. సో 1 minute గ్యాస్. దీనిలో పెట్రోల్ అయిపోయినట్టుంది, ఎందుకంటే మార్నింగ్ కదా ఇప్పుడే స్టార్ట్ చేసాను అనమాట బండిని. సో చక్కగా వెళ్ళి పెట్రోల్ తీసుకోవాలి దీంట్లో. అందరు వెళ్తారు అనమాట ఇప్పుడే. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇదిగోండి పనికి వెళ్ళేటోళ్ళు పనికి వెళ్తారు అనమాట. సో పదం పెట్రోల్ బంక్ కాడ కలుద్దాం చక్కగా. ఏంటంటే పెట్రోల్ బంప్కి వెళ్ళాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఆఫీస్ పేటలో పెట్రోల్ పంప్ అంటే మళ్ళీ ఒక బ్రిడ్జ్ ఎక్కి దిగాలి వస్తుంది. సో ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగిందని పెట్రోల్ పంప్ అనమాట. లేదంటే కొండాపూర్లో ఉంది కానీ చాలా టైం పడుతుంది. ఇప్పుడు పెద్ద లైన్ ఉంటుంది, సో మళ్ళీ ఆగాల్సి వస్తుంది అనమాట. సో ఆగకుండా మనం వెళ్ళిపోదాం అంతా చూసుకుంటుంది. కెమెరాకి ఖచ్చితంగా ఉందన్నమాట. సో గైస్ ఫైనల్గా పెట్రోల్ పంప్ వచ్చేసినాం. ఫటాఫట్ పెట్రోల్ వేయించుకుందాం. సో చాలా లేట్ అయిపోయింది. నాకు 9 గంటలకు అక్కడ ఉండాలి. ఆఫీస్ పేటలోనే 9 అవుతుంది. 8:30 సారీ 9 అనుకుంటున్నాం. 8:30 ఉంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో హైటెక్ సిటీకి వెళ్ళిపోవాలన్నమాట మనం. అయ్యో వామ్మో ఏం పబ్లిక్ అయినా. అరే నాకు అర్జెంట్ ఉంది బాయ్. చేసినాం పెట్రోల్ పంప్. జల్దీ పెట్రోల్ పెట్టుకొని 8 గంటల వరకు వెళ్ళిపోవాలి నేను. ఎవ్వరు లేడు తెలిసినాడు కూడా. చలో పెట్రోల్ అయితే వేయించుకోండి, మళ్ళీ నాతో మాడి హైటెక్ సిటీ. సో పెట్రోల్ అయితే వేపిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. చాలా టైం అయిపోయింది. పడింది ట్రాక్.
తినుకుంటూ వచ్చేసింది అన్నాడు ఫటాఫట్గా. అసలు ఇప్పుడు ఎక్కడ అవ్వకుండా విషయాలు బండి చాలా అయితే ఇలా బరిగెత్తిద్దాం ఇప్పుడు ఇక బండిని. ఇక నా భయం ఒకటే, ఇక ట్రాఫిక్ ఎంత ఉంటుందో తెలీదు. ట్రాఫిక్ అయితే చాలా ఘోరంగా ఉండొచ్చు. చూద్దాం ట్రాఫిక్ ఎంత ఉందో. ఇలా వీడియోలో ఓ మై గాడ్ చాలా లేట్ అయిపోయింది, ట్రాఫిక్ ఫుల్ ఉంది, వెళ్ళిపోవాలి. కారోడు ఇండికేటర్ వేసి పడేసిండు అనమాట. మంచిదే, ముందు జాగ్రత్తగా వేసేసిండు. అరే వెళ్ళనీరా బాబు, నన్ను డివైడర్కి గుద్దుకుంటా అలాగే. సో ఇది కాన్వెంట్ రోడ్ అనమాట. కాన్వెంట్ రోడ్కి రావడానికి మినిమం నాకు 1/2 అవర్ పట్టింది. ఫుల్ ట్రాఫిక్ ఉండే ఆడ. పైగా మళ్ళీ పోలీసు వాళ్ళు అటు ఇటు ఈతలు ఉన్నారు, ఈతలు కూడా ఉన్నారు. సో మధ్యలోకి వెళ్ళి తీసేసాం అనమాట బండిని. సో ఫటాఫట్ వెళ్ళిపోవాలి హైటెక్ సిటీకి. ఓ మనోడు అయితే ఫుల్ స్టేజ్గా ఉన్నాడు అనమాట. ఆడు జల్దీ జల్దీ పోతుండే ఇండికేటర్ వేసుకొని. మనోడు చిరాగ్గా నడిపిస్తుంది బండి అయితే, షైన్ బండి. అరే ఇండికేటర్ బంద్ చేయరు, అరే ఇండికేటర్ వేసుకొని అట్లా పోతుంది మనోడు. వీడియో కొద్దిగా ట్రాఫిక్ ఉంటుంది అనమాట మనకి, సో చూసుకోవాల్సి వస్తుంది. రాంగ్ రూట్ వస్తుందిరా బాబు, రాంగ్ రూట్ రాకండి ఎవరు ప్లీజ్. ఎందుకంటే రాంగ్ రూట్ వస్తే కష్టంగా. ఈ రోడ్లో ఎవరన్నా ఉంటే మొత్తం స్పీడ్లో ఉంటారు. సో అటు నుండి వచ్చే వాళ్ళు అయితే రాంగ్ రోడ్లో గుద్దుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో చూసండి, వీడు ఒక సిగ్నల్ పడింది అనమాట మనకి ఫైనల్గా. వీడు ఆగాలి మళ్ళా. ఇప్పుడు మొదట్లో మనమే ఉంటాం. అదిగోండి ఆడ పోలీసు వాళ్ళు ఉన్నారు అనమాట. అక్కడ చూసినట్లయితే ఏంటి సిగ్నల్ వరకు ముందు వెళ్ళిపోతుంది. అరే రెడ్ సిగ్నల్ ఉంది అది, ఎవరు సైకిల్ కూడా చేయలే వెళ్ళమని, అయినా కానీ వెళ్ళారు మన వాళ్ళు. మనం కూడా వెళ్ళాం. ఓ అంకుల్ చూసి రోడ్ని చూడు, కింద కాదు పోయి అది చూసేది, రోడ్ని చూడాలి. సో వచ్చేసాం అనమాట ఫైనల్గా. ఇది కాన్వెంట్ చార్మినార్ కాడ ఉన్నాం మనం. జల్దీ జల్దీ పోవాలి. ఇంకా నాకు 10 నిమిషాలు ఉందన్నమాట టైం. 10 నిమిషాల్లో చేరుకోలేదు. కానీ ఇక్కడ సిగ్నల్ ఉంటుంది, మెయిన్ సిగ్నల్ ఉంటుంది హైదరాబాద్ది. ఆడు ఊకే రెడ్ సిగ్నల్ వేస్తాడు అనమాట. 10 నిమిషాలకి గ్రీన్ సిగ్నల్ వదిలేస్తాడు, తర్వాత ఫస్ట్ రెడ్ సిగ్నల్ వేస్తాడు. రెడ్ సిగ్నల్ ఏమో అర్ధగంట దాకా వేస్తాడు, మళ్ళీ గ్రీన్ సిగ్నల్ 10 నిమిషాలు వేస్తాడు. అంటే ఆడు ఏందో అర్థం కాదు ఇదనమాట. శిల్పారాం అయితే ఎగ్జాక్ట్ డేట్ కూడా అయిపోతుంది. ఇక చూసారా ఇంద్రమ్మ బొమ్మ కాడ హైలైట్ చేసిండమ్మ. డిజైన్ మస్తుంది. ఇడైతే చెప్పి పడేసిన రెడ్ సిగ్నల్ ఇచ్చి పడకపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆగాల్సి వస్తుంది నాకు. హైటెక్ సిటీ అయితే ఫైనల్ వచ్చాను. నాకు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళేది ఉంటాయి, హీరో ఫినిక్స్ షోరూమ్. ఇడైతే ట్రాఫిక్ ఇచ్చి పడతాడు అనుకోండి. ఇలా ఆఫీస్కి వెళ్ళాక కలుస్తాను, మీకు షోరూమ్ చూపిస్తాను ఎట్లా ఉంటుందో. జల్దీ పదండి రాబాయి, రెడ్ సిగ్నల్ పడుతుంది. మళ్ళీ 10 నిమిషాల కంటే ఎక్కువ ఉంటే అరే బంధు అరే మజా కదా పడవ. ఏ టీచర్ అదే కారం
సిగ్నల్ ఏం చేస్తారు మళ్ళా అరే పోనీ అదండి కదా అప్పటి దెంగండి సిగ్నల్ పడ్డది సిగ్నల్ పడ్డది కదా దెంగ దెంగ అరే పడ్డాడు సిగ్నల్ పడ్డది 153 సెకండ్లు మళ్ళా ఆగాలైతే ఒక్కొక్కడేమో మెల్ల గ్యాప్ మెయింటైన్ చేస్తారు కొడుకులు అర్జెంట్ ఉన్నప్పుడు మనకి ఇవన్నీ టార్చర్ ఉంటుంది అనమాట. పనులు అయినప్పుడేమో ఉరికేస్తారు, పని ఉన్నప్పుడేమో మెల్లగా ఓడితింటారు కొడుకులు. మెంగని కాదులేదు ఎట్లానే ఉంటుంది. వాడు మా వాడేమో మా ఓనర్ వాడేమో ఫోన్ చేసుకుంటూనే ఉన్నాడు, ఇంకా రాలే వాడు. ఇక వెళ్ళకుంటేనేమో వాడు నాకు ఫోన్ చేసి మొత్తుకుంటాడు అనమాట. ఇప్పుడు 116 సెకండ్లు ఇచ్చిండు. రాంగ్ రోడ్ కొడదామన్నా ఆలోచించాల్సి వస్తుంది, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఉంటారు బట్టేసుకుంటారు కాబట్టి. సో ఒక సైడ్ రైట్ సైడ్కి వెళ్ళాలి మనం. ఆ రైట్ సైడ్కి వెళ్తే మన హీరో ఫినిక్స్ షోరూమ్ వస్తుంది ముందర. ఇదైతే ట్రాఫిక్ మామూలేదు. ఈ కారు ఎటు పోతాడు? అరే పోనీరా, గ్యాప్లో పోతాడురా నాయన. అరే కారోడు ముందర దిగట్లేడు, కాళ్ళే ఉండేది ముందర మొత్తం. అరే దిగిరా నాన్న, లేట్ అవుతుంది. ఈడ కూడా ఎగ్జామ్ ట్రాఫిక్ ఉంది. అరే ఆఫీస్ ప్లేట్ అయినా నయ్యాం కదా భయ్యా, నిజంగా చెప్తున్నా. ఆఫీస్ ప్లేట్లో నాకు డ్యూటీ దగ్గర ఉంది కాబట్టి ట్రాఫిక్ ఏంటో నాకు అర్థం కాదు. ఏదో ట్రాఫిక్ అంటే మామూలు ఉంటుంది అనుకునే, పని ఉన్నప్పుడు ఇట్లా ట్రాఫిక్ ఉంటే ఇంత ఘోరంగా. మినిమం నాకు గంట అయిందనమాట. 8 గంటలకు బయలుదేరాను నేను. ఇప్పుడు టైం చూస్తే ఏకంగా 9 అయింది. ఆఫీస్ ప్లేట్ నుండి అయితే సిటీ రావడం చాలు. పదండి భయ్యా కేటీఎం బాయ్ జబర్దస్త్ ఉంది బండి. లేట్ అయితే నాకు కూడా చాలా. ట్రాఫిక్ మామూలుగా లేదు, ట్రాఫిక్ అయితే ఎదురుగదీసే ట్రాఫిక్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఒక్కొక్కరు తమాషా చూడాలన్నమాట. అంటే ఒక్కొక్కరికి ఇక ఇరిటేషన్ వస్తూనే ఉంటుంది అనమాట మౌంటింగ్ వల్ల. పదండి భయ్యా వచ్చేసాం రా మనం. భయ్యా వచ్చేసాం, మన డ్యూటీకి అయితే మనం ఆఫీస్కి చేరుకున్నాం. టైం అయితే చూడలేదు ఇంకా. టైం చూద్దామన్నా ఇప్పుడు ఫోన్ తీయాలంటే బండి ఆపాలంటే రోడ్డు మీద ఉన్నా అంటే వెనుకోడు ఆరన్లు కొట్టి చంపేస్తాడు అనమాట. సో ఆగడానికి ఛాన్స్ లేదు. ఇక ఫైనల్ అయితే ఇది మన హీరో ఫినిక్స్ షోరూమ్. సో వచ్చేసాం అనమాట ఫటాఫట్గా. సో పదండి లోపలికి వెళ్ళిపోదాం. ఈ బస్ అడ్డు పెట్టి పడేసింది అనమాట ఫైనల్గా మనకి. బస్సుకినే పార్కింగ్ అన్నమాట. కదండి వచ్చేసినాం మనం ఫైనల్ హీరో షోరూమ్కి అయితే వచ్చేసినాం. ఇక లోపలికి వెళ్ళిపోతాం చక్కగా. చాలా లేట్ అయిపోయింది. సో మా వాళ్ళు ఏమైనా అంటారేమో, నేను వెళ్ళలేదు అనమాట, దుమ్మ కొట్టి పడేసిన. ఎందుకంటే ఆరోగ్యం వల్లే. నమస్తే అంకుల్, నమస్తే చెప్పేసినాం అనమాట. మన ఈ సంకుల్లోనే ఉంటారు కొందరు. సో వచ్చేసినాం అనమాట షోరూమ్కి అయితే ఫైనల్గా. సో ఫైనల్గా వచ్చేసినాం షోరూమ్కి. ఇక్కడ పార్క్ చేసేస్తున్నాం బండిని. సో వచ్చేసాం ఫైనల్గా. సో గైస్ చూస్తుండండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వద్దాం. చూశారు కదా ఏ విధంగా ట్రాఫిక్ ఉందో, ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. సో నాకు ఆఫీస్ పేట నుండి హైటెక్ సిటీకి షిఫ్ట్ అయిపోయింది ఈ యొక్క డ్యూటీ. సో సెకండ్ మళ్ళీ నెక్స్ట్ కలుద్దాం నెక్స్ట్ బ్లాగ్లో. సో థ్యాంక్ యూ సో మచ్. చూస్తుండండి, నేను మీ బన్నీరాజు.
పోయేస్తాం మరి టాటా.